వెల్కమ్ టు మూవీ మిక్చర్. మంచు విష్ణు ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇల్లు పీకి పందిరి చేసేలా సందడి చేస్తున్నాడు. విష్ణు ఒక్కడే కాదు, చాలా సంవత్సరాల తర్వాత హిట్ కొట్టిన అల్లువారి అబ్బాయి బన్నీ కూడా ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఎందుకంటే ఈ ఇద్దరు హీరోలు దాదాపు చాలా సంవత్సరాల తర్వాత హిట్ కొట్టారు. పిల్లని వల్ల నా చిన్ని గుండె దొల్లుతుందే బంతిలాగా, దుర్జగా ఉన్న లైఫ్ లోకి దయ్యంలా వచ్చి మాయ చెయ్యకే. టాలీవుడ్ లో కొందరు హీరోలకు లక్కీ ఇయర్ గా నిలిచిపోయింది. ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమాలతో చాలా కాలం తర్వాత హిట్ రుచి చూశారు హీరోలు విష్ణు, అల్లు అర్జున్. మంచు ఫ్యామిలీ హిట్ కొట్టి చాలా సంవత్సరాలైంది. మోహన్ బాబు వారసులు ఎంత ట్రై చేసినా ఈ మధ్య హిట్ దక్కలేదు. దాదాపు 7 ఏళ్ల తర్వాత సక్సెస్ ఎలా ఉంటుందో మళ్లీ రుచి చూశాడు విష్ణు. హన్సికతో కలిసి నటించిన లేటెస్ట్ మూవీ దేనికైనా రెడీ దసరా నాడు రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. నన్ను చూడకుండా నేను ఉండలేనే, నన్ను చూడకుండా నువ్వు ఉండగలవా? ఈ సినిమా తర్వాత సక్సెస్ ఎలా ఉంటుందో చూడలేదు విష్ణు. మధ్యలో 3 సినిమాలతో అదృష్టం పరీక్షించుకున్నా ఒక్కటే కనికరించలేదు. దీంతో డీలా యాక్షన్ ఎంటర్టైనర్ ఫార్ములానే తనకు పక్కాగా సూట్ అని భావించాడు విష్ణు. డీని మరిపించేలా దేనికైనా రెడీ సినిమాతో ముందుకొచ్చాడు. ఇది డీ సినిమాను గుర్తుకు తెచ్చిన మరోసారి ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకున్నాడు మంచు వారి అబ్బాయి. మహాపండితుడైన ఒక ఘనపాటిని తీసుకొచ్చి యాగం జరిపిస్తాను. మేమందరం ఘనపాటలు మాత్రమే, కానీ అయినా లగడపాటి, దగ్గుపాటి, మేఘపాటి, ఉప్పలపాటి, ఓయపాటి. అసలు దీపాలు వెలిగించాలనుకుంటే తెల్లారుజామున నమాజ్కు ముందు వెలిగించాలి, సాయంత్రం పూట నమాజ్ తర్వాత వెలిగించాలి. మా అమ్మ సంతోషం కోసం నేను దేనికైనా రెడీ. డీ సెంటిమెంట్ విష్ణుకు మరోసారి కలిసొచ్చింది. టైటిల్లో డీ పెట్టుకుని దేనికైనా రెడీ అంటూ విష్ణు చేసిన ఎంటర్టైన్మెంట్ థియేటర్స్ లో నవ్వులు పూయిస్తోంది. సినిమా మ్యూజికల్ గా కూడా ఆకట్టుకుంటోంది. ఈసారి ఏది మిస్ కాకుండా సినిమా హిట్ కు కావాల్సిన అన్ని హంగులు ఉండేట్టు జాగ్రత్త పడ్డాడు విష్ణు. విష్ణులాగే చాలా కాలం తర్వాత హిట్ కొట్టాడు అల్లువారి అబ్బాయి. ఈ ఇయర్ వచ్చిన జులైతో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు బన్నీ. దేశముదురు తర్వాత హిట్ లేని బన్నీ తన కెరియర్ లో ఫస్ట్ టైం ఇలియానాతో జోడీ కట్టిన జులై బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టింది. పెట్టుకున్న గోలుని కొట్టుకుంటే ఖాయమని వాడుకుంటూ టైమని దేశముదురు తర్వాత హిట్ మొహం చూడలేదు బన్నీ. ఆర్యా 2, వరుడు, వేదం, బద్రీనాథ్ ఒక్కటి కిక్ ఇవ్వలేకపోయాయి. హిట్ కోసం 5 ఏళ్లు వెయిట్ చేసిన బన్నీ త్రివిక్రమ్ తో కలిసి సరైన హిట్ కొట్టాడు. త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్, మూవీ టేకింగ్, కామెడీ జులై సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇక దేవిశ్రీ అందించిన మ్యూజిక్ ఈ సంవత్సరం వచ్చిన టాప్ మ్యూజిక్ ఆల్బమ్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. దాదాపు 5 ఏళ్ల తర్వాత హిట్ కొట్టిన బన్నీ మరింత ఉత్సాహంగా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఓ మధు ఓ మధు
నా మనసు నాలో లేదు. ఆపర బాబు కహానీలు పట్టుకున్న కుచ్చంలో పుల్లు నన్ను ఊరేసి వెళ్ళిపోతే కొంచెం పెంచుంది నాకది నచ్చింది. నలుగురిలో నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మందికొక్కడో. ఈ ఇయర్ హిట్ ట్రాక్ ఎక్కిన హీరోలు విష్ణు, అల్లు అర్జున్లే కాదు, పవర్ స్టార్ పవన్ కూడా చాలా పవర్ఫుల్ గా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అలాగే చాలా రోజుల తర్వాత హిట్ మొహం చూశాడు నితిన్. అయితే మేము రావాలండి. డ్యూటీలో బొబ్బున్నావేంట్రా? ఐసా తోడా మత్తు ఆకే నిద్ర में गया बा. హిందీ సినిమాకి తెలుగు సబ్ టైటిల్స్ లాగా భాష ఏంట్రా? అనేక ప్రాంతాలు ట్రాన్స్ఫర్ హోకే భాష కిచిడి కిచిడి हो गया बा. ఇంకోసారి డ్యూటీలో నిద్ర పోతే నీ ఫోటోకి దండి సిసికల్ ఇయ్యేస్తావా? రా ఆపండ్రా. వెళ్ళేది నా పెళ్లి చూపులకే కదరా. అవును సార్. హాబా మరి స్టెప్పులు డల్ గా ఎత్తున్నారేంట్రా? గబ్బర్ సింగ్ సినిమాతో టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టాడు పవర్ స్టార్. పవర్ స్టార్ కు హిట్ పడితే కలెక్షన్స్ ఎలా కుమ్ముతాయో బాక్స్ ఆఫీస్ కు తెలిసొచ్చింది. జల్సాతో పర్వాలేదు అనిపించిన ఖుషీ రేంజ్ హిట్ పడి 11 ఏళ్లు దాటింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మెగా అభిమానులు గబ్బర్ సింగ్ తో ఖుషీ ఖుషీ అయిపోయారు. గబ్బర్ సింగ్ మూవీ టైంలో దబాంగ్ ఏంటి, పవర్ స్టార్ చేయడం ఏంటి అని చాలా మంది అనుకున్నారు. సల్మాన్ మెప్పించిన పాత్రకు పవన్ సూట్ అవుతాడా అన్న డౌట్ చాలా మందికి వచ్చింది. అయితే దబాంగ్ రీమేక్ విషయంలో పవన్ కళ్యాణ్ లెక్క తప్పలేదు. తనదైన బాడీ లాంగ్వేజ్ తో మెప్పించాడు పవర్ స్టార్. ఎక్కడా సల్లు భాయ్ ని ఇమిటేట్ చేయకుండా తనను తానే అనుకరించాడు. వన్ మెన్ షోగా గబ్బర్ సింగ్ ను నడిపించాడు. గబ్బర్ సింగ్ చేసిన సందడితో మెగా ఫ్యాన్స్ ఖుషీ ఖుషీగా ఉన్నారు. పులి, తీన్మార్, పంజా, జల్సా తర్వాత పవర్ స్టార్ సినిమాలు వరుసగా ఫెయిల్ కావడంతో మొదట్లో గబ్బర్ సింగ్ పై పెద్దగా అంచనాలు లేవు. ఎప్పుడైతే ఆడియో రిలీజ్ అయిందో ఒక్కసారిగా సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. సినిమా రిలీజ్ కి ముందే ఆడియో కేక్ పుట్టించింది. స్ట్రాబెరీ, బ్లూబెరీ, బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినాల ఫ్రిడ్జ్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటూకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పచ్చలేని మందు కంట దారుణం. ఇక 2012 లక్కీ ఇయర్ గా మారిన మరో హీరో నితిన్ 8 ఏళ్ల నుంచి సక్సెస్ కోసం ఎదురు చూశాడు. చివరికి ఇష్క్ అనే శిఖరంపై సక్సెస్ జెండా పాతాడు నితిన్. వన్స్ అపాన్ ఏ టైం నాకొక అదిరే గర్ల్ ఫ్రెండ్ ఉండేది రో. ఇద్దరి మధ్య ఆ గొడవై బ్రేకప్ అయిపోయింది రో. 3 దొబ్బి పబ్కి వస్తే అమ్మాయి కావాలన్నారు రో. స్టాగుకు ఎంట్రీ లేదని నో ఎంట్రీ బోర్డే పెట్టారు రో. ఏం చెయ్యను అబోలో క్యా కరో బాయ్. ఐ వాన్నా పార్టీ యో అబల్లె బల్లె యు వాన్నా పార్టీ యో. ఇష్క్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. 2004లో వచ్చిన సాయి తర్వాత నిన్నటి ఇష్క్ వరకు సక్సెస్ ఎలా ఉంటుందో చూడలేదు. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా అవి ఫ్లాప్ వైపే క్యూ కట్టాయి. 13 సినిమాల తర్వాత ఇష్క్ సినిమా ఈ కుర్ర హీరోకు హిట్ తీసుకొచ్చింది.
చిన్నదాన నీ కోసం ఓ చిన్నదాన నీ కోసం చిన్నదాన నీ కోసం